అందరికీ సాయిరాం బంగారు, మనవళ్ళు, మనవరాళ్ళు, పిన్నలు, పెద్దలు అందరికీ సాయిరాం నాన్న. బాగున్నారా? తెలుగు బాగా నేర్చుకుంటున్నారా? వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఆఫ్ సరోజినీ దేవి. షేర్ చేస్తున్నారా? లైక్ చేస్తున్నారా? మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారా నాన్న? మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నారా? గుణింతాల యొక్క విశేషం గురించి చక్కగా నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. మీకు గుణింతం స్టార్ట్ చేయబోయే ముందు చిన్న పద్ధతి చెప్తాను నాన్న. చీమ తెలుసు కదా బంగారు మీకు? చీమలు ఎక్కడైనా ఒక్క చీమ ఆహారం తినంగా మీరు చూసారా? చూడలేదు. ఈ పద్య సూక్తులు నేను చెప్తాను ఏనండి నాన్న. చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు, పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు, దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమే ఈ కలియుగమున. చూసారా బంగారు? చీమ ఎప్పుడు కూడా యూనిటీతో ఉంటది, ఐకమత్యంగా ఉంటది. తనకు దొరికిన ఆహారాన్ని తన ఫ్రెండ్స్ అంతా పిలుకొచ్చి షేర్ చేస్తుంది. కానీ మీరు స్కూల్కి స్నాక్స్ తీసుకెళ్తే మీరే తింటారు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరు. కొంతమంది విషయం నేను చెప్పేది, తెచ్చుకోని పూర్ పీపుల్ ఉంటారు నాన్న, వాళ్ళకి కూడా షేర్ చేస్తే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడమ్మా. సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు డ్యూరిటీ. మానవత్వానికి సేవ చేస్తే మనం దైవత్వానికి సేవ చేసినట్టేనా? ఓకేనా? ఇప్పుడు మనం గుణింతానికి వస్తామమ్మా. అంటే ఇప్పుడు ఏంటంటే చీమ గురించి ఎందుకు చెప్పానంటే ఐకమత్యం అనేది ఉండాలన్నమాట, షేరింగ్ అనేది ఉండాలి. ఎందుకనంటే దానికి ఉన్న బుద్ధి కూడా ఈ మానవులకు లేదేనని చెప్పని ఆశ్చర్యపోతున్నారనమాట మన పెద్దలు. అర్థమైందా నాన్న? కాబట్టి మనం ఏం చేయాలి? ఐకమత్యంతో ఉండాలి. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనేది మన లైఫ్లో ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలమ్మా. ఇప్పుడు గుణింతానికి వద్దామా నాన్న? అందరూ పలకలు, బలపాలు, నోటు బుక్కులు, పెన్సిళ్ళు, లెటర్ ప్యాడ్స్ ఏముంటే అవి తీసుకొచ్చుకొని కూర్చోండి. పిల్లలు పెద్దలు కూడా వచ్చి కూర్చోండి. నేను చెప్పే గుణింతాన్ని దిక్కులు చూడకుండా చక్కగా నేర్చుకోండి, వినండి, డ్రిల్లింగ్ చేయండి నాన్న. మాకు దీర్ఘమిస్తే మా గుడిస్తే మా గుడి దీర్ఘమిస్తేమి, మా కొమ్మిస్తేము మా కొమ్ము దీర్ఘమిస్తేము, మాకు వృత్తం ఇస్తేమ్రు మాకు వృత్తం దీర్ఘమిస్తేమ్రు, మాకేత్వం ఇస్తేమే మాకేత్వం దీర్ఘమిస్తేమే, మాకైత్వం ఇస్తేమై మాకోత్వం ఇస్తేమో మాకోత్వం దీర్ఘమిస్తేమో, మాకౌత్వం ఇస్తే బౌ మాకు సున్నా పెడితే మం మాకు 2 సున్నాలు పెడితే మహా. 1 టైం అయిపోయిందానా? ఇప్పుడు సెకండ్ టైము డ్రిల్లింగ్ చేస్తాము. థర్డ్ ఎప్పుడు కూడా నేను 3 టైమ్స్ చెప్తున్నాను. మీరు ఇప్పుడు సెకండ్ టైం నాతోటి కూడా డ్రిల్లింగ్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, దిక్కులు చూడద్దు. మాకు దీర్ఘమిస్తేమా మా గుడిస్తేమి మా గుడి దీర్ఘమిస్తేమి, మా కొమ్మిస్తేము మా కొమ్ము దీర్ఘమిస్తేము, మాకు వృత్తం ఇస్తేమ్రు మాకు వృత్తం దీర్ఘమిస్తేమ్రు, మాకేత్వం ఇస్తేమే మాకేత్వం దీర్ఘమిస్తేమే, మాకైత్వం ఇస్తేమై మాకోత్వం ఇస్తేమో మాకోత్వం దీర్ఘమిస్తేమో, మాకౌత్వం ఇస్తేమౌ మాకు సున్నా పెడితే మం మాకు 2 సున్నాలు పెడితే మహా. సో సెకండ్ టైం కూడా అయిపోయింది. థర్డ్ టైము ఆనందంగా, హ్యాపీగా, ఎంతో చక్కగా మనం డ్రిల్లింగ్ చేసుకోవాలి నాన్న. నాతోటి పలకండి మీరు కూడాను. మాకు దీర్ఘమిస్తే మా గుడిస్తేమి మా గుడి దీర్ఘమిస్తేమి, మా కొమ్మిస్తేము మా కొమ్ము దీర్ఘమిస్తేము, మాకు వృత్తం ఇస్తేమ్రు మాకు వృత్తం దీర్ఘమిస్తేమ్రు, మాకేత్వం ఇస్తేమే మాకేత్వం దీర్ఘమిస్తేమే, మాకైత్వం ఇస్తేమై మాకోత్వం ఇస్తేమో మాకోత్వం దీర్ఘమిస్తేమో, మాకౌత్వం ఇస్తేమౌ మాకు సున్నా పెడితే మం మాకు 2 సున్నాలు పెడితే మహా. సో మనం మాగుడిలో నేర్చుకున్నాము, చక్కగా డ్రిల్లింగ్ చేసుకున్నాము. మీరు తప్పనిసరిగా దీన్ని ఇంపోర్షన్ లాగా రాసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా మీరు తెలుగులో ముందుంటారు నాన్న. మీకు ఇప్పుడు పద్యశక్తి చెప్పాను కదా నాన్న,
ఒక చిన్న నీతి కథ చెప్తాను, ఓకేనా? శంకరాచార్యులు మీరు పేరు వినే ఉంటారు నాన్న. శంకరాచార్యులు గారి దగ్గర శిష్యులు 4 ఉండేవాడు. వాళ్ళు స్వామికి దగ్గర విద్య అభ్యసిస్తూ ఆయనకి సేవ చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళల్లో ఒక్కడు మాత్రము సేవ చేసేవాడు కాదు. అంటే సేవ చేసేవాడు కాదనంటే చదువు సేవ చేసేవాడు కాదు, కానీ గురు సేవ చేసేవాడు అనమాట. చదువు కూడా ఒక సేవే కదా. ఆయన గురువు గారి బట్టలు తీసుకెళ్ళి నదికి తీసుకెళ్ళి ఉతికి ఇసుక తిన్నెల మీద ఆరవేసి మడతేసి చక్కగా గురువు గారికి అందజేసేవాడు. మిగతా శిష్యులు ఆయన చూసి చదువు రాదు ఏమి రాదు, ఎంతసేపు గురు సేవ చేసుకుంటూ ఉంటాడు, ముద్దోడు అట్టా ఇట్టా అని అనేవాడు. అవన్నీ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. గురుసేవే తనకి కావాలని చెప్పి గురుసేవే ప్రాముఖ్యతగా ఎంచుకొని గురుసేవలోనే లీనమైపోయి గురుసేవలోనే తన జన్యం చేసుకుంటాడు. ఒకసారి ఏమొస్తుందంటే ఉప్పినలాగా వస్తుంది ఆ నది దగ్గర. బట్టలు ఆరేసి ఉంటాడు పాపం. ఈ బట్టలు ఏమవుతాయినా అంటే నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉంటాయి. అప్పుడు ఈయనకి బాధపడి అయ్యో 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 గురువు గారి బట్టలు నీళ్ళల్లో పోతున్నాయి అంట ఒక్క కడుగు నీళ్ళల్లో వేసుకుంటూ వచ్చేస్తాడు. అంటే నా నీళ్ళల్లో మునగడు. ఎక్కడైతే అడుగేస్తాడో అక్కడ ఒక లోటస్ వస్తుంది. లోటస్ అంటే తెలుగులో పద్మం అంటారు అనమాట. ఎక్కడ అడుగు మోపుతాడో అక్కడ పద్మం వస్తుంది అనమాట. బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ మడత పెట్టి గురువు గారికి ఇస్తారు. ఇది శిష్యులు చూస్తారు, వింత అయిపోతుంది. ఏంటి ఈ అబ్బాయి చదువు రాదు ఏమీ రాదు, నీళ్ళల్లో తిరిగితే పద్మమా? అయ్యో బాబో అని గురువు గారికి పోయి చెప్తారు. గురువుగారు ఇవాళ మీ శిష్యుడు బట్టలు ఆరేసాడు, ఉప్పిల్లాగా నీళ్ళు వచ్చేసాయి, వస్తే నీళ్ళల్లో కొట్టుకుంటా పోతుంటే బట్టలు తను గురువుగారి బట్టలు పోతున్నాయని గురువుగారి మీద ధ్యాసతోటే అడుగులు వేసుకుంటూ పోతున్నాడు గురువుగారు. మేము కళ్ళారా చూసాము గురువుగారు. ఒక్కొక్క పాదం కింద ఒక్కొక్క పద్మం వస్తుంది నీళ్ళలో మునగకుండా. అది బట్టలన్నీ తీసుకొచ్చి మడతలేసి గురువు గారికి ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు ఈ కథకి ఏం పేరు పెట్టవచ్చునో తెలుసా మీకు నాన్న? గురువు గారు ఏం పేరు పెట్టారు తెలుసా? ఈ కథ పేరు పద్మపాదుడు. ఏం పేరు నాన్న? పద్మపాదుడు. అప్పటి నుంచి ఆ అబ్బాయికి చదువులన్నీ వచ్చేసాయి. గురుసేవలోని దాని జ్ఞానాలన్నీ, వేదాలు అన్నీ, భారతము భాగవతం అన్నీ నేర్చేసుకున్నాడు అనమాట. అంటే గురుసేవ చేస్తే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉన్నారు కాబట్టి గురుసేవ చేస్తే మనం సాధించలేనిది ఏమీ లేదు. అందుకని ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు అంటారు. ఆచార్య దేవోభవనని ఆచార్యుడి సేవే ఆయన ప్రథమాంశంగా తీసుకొని ఆయన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. నాన్న ఉంటానమ్మా. ఈ కథతో నీతి ఏంటో మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పాలమ్మా. ఇప్పుడు మీకు ఈ కథ యొక్క సారాంశాన్ని మీరు వీలైతే ఆ పద్మపాదుడు ఏం చేసేవాడు అవి కూడా కామెంట్లో పెట్టండి. తర్వాత క్విజ్ పెడుతున్నాను, క్విజ్కి జవాబులు రావడం లేదు నాన్న, అందుకని ఇప్పుడు క్విజ్ కూడా నేను పెట్టడం లేదు. వీలైతే చీమ యొక్క గుణాలు కూడా మీరు కామెంట్లో పెట్టండి. మీ అందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, మీరు చక్కగా చదువుకోవాలని, చదువుకొని పైకి రావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుని నేను మనసా వాచా కర్మణ కోరుతున్నాను. మీ అందరికీ నా ఆశీర్వాదాలు. సాయిరాం.